కేరళలోని కోజికోడ్ నగరంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారిందన్నమాట. కోజికోడ్‌లోని ట్రెండీ ఫ్యాక్టరీ అనే ఫుట్‌వేర్ షాప్ తమ ప్రచారంలో భాగంగా కేవలం ఒక పాత నోట్లు తెచ్చిన వారికి బ్రాండెడ్ మాస్ షూస్ అందిస్తామని ప్రకటించడంతో ఆ ఆఫర్‌ను దక్కించుకోవడానికి జనం ఊహించని రీతిలో ఎగబడ్డారన్నమాట. ఉదయం షాపు తెరవక ముందే వేలాది మంది యువకులు, స్థానికులు కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో గందరగోళం నెలకొంది. రూపాయికి షూస్ అనగానే జనం ఒకేసారి షాపులోకి తీసుకురావడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. సో తోపులాట్లు జరగడం, షాపు గ్లాస్ డోర్లు దెబ్బతినే పరిస్థితి రావడంతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అయిపోయిందన్నమాట. ఎందుకంటే యాజమాన్యం చేసిన పనే తన పీక మీదకొచ్చింది. రూపాయికి షూ ఇస్తానని చెప్పి ప్రకటించడం ఏంటి? రూపాయికి ఎక్కడైనా షూ ఉంటుందా? అది కూడా బ్రాండెడ్ షూ. వీళ్ళేంటంటే ప్రజలను మోసం చేసి వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుందాం అనుకున్నారన్నమాట. అందరికి తెలుస్తుంది మేము కొత్తగా వ్యాపారం పెడుతున్నాం. మాకు షాప్ పేరు కూడా అందరికి తెలుస్తుందని చెప్పేసి ఒక 10 మందికో లేదా ఒక 50 మందికో రూపాయి చొప్పున షూ ఇచ్చి కొన్ని వేల మంది, లక్షల మందికి తెలిసే విధంగా అయితే ఇటువంటి ప్రకటన చేశారు వాళ్ళు. దీంట్లో ఉన్న అంతర్యం ఈ ప్రజలకు తెలీదు పాపం. వాళ్ళేంటంటే రూ. 1 షాప్ ప్రకటించారు రూ. 1 షూ ప్రకటించారు కదా! నిజమే అనుకోని వెళ్లారన్నమాట. అక్కడికెళ్ళిన తర్వాత తీరా చూస్తే విపరీతమైన జనాలు వేలలో వచ్చేసారు. అక్కడ చాలా మంది చనిపోయేవారు. సో, భద్రతా దృష్ట్యా పోలీసులు కూడా ఏమన్నా దాని మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియేట్‌గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా చెల్లచెదురు చేసి ఆ షాప్‌నైతే ఇమ్మీడియేట్‌గా మూసివేయించేసారన్నమాట. సో, ఇది అక్కడ జరిగింది. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.